శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గం గణపతయే నమః. నమస్కారం భక్తులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ జీవితంలో ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు వస్తున్నాయా? మనసు ఎప్పుడూ కలహతగా ఉందా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో చెప్పే ప్రార్థన మీ జీవితాన్నే మార్చవచ్చు. వినాయక స్వామి అంటే అడ్డంకులు తొలగించే దేవుడు, బుద్ధి జ్ఞానం ప్రసాదించే తండ్రి, భక్తుడి హృదయం చూసే వెంటనే కరుణ చూపించే స్వామి. అందుకే ఏ శుభకార్యం అయినా ముందుగా వినాయకుడిని పిలుస్తాం. భక్తులారా, ఈ చిన్న విధానం పాటిస్తే ప్రార్థన ఫలితం రెట్టింపు అవుతుంది. ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన మనసుతో వినాయక స్వామి ఫోటో ముందు ఒక దీపం వెలిగించండి. మనసులో ఒక వినాయకుడిని మాత్రమే ధ్యానించండి. ఇప్పుడు ఈ మంత్రాన్ని నెమ్మదిగా నమ్మకంతో వినండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువే దైవ సర్వకార్యేషు సరస్వత. ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు ప్రతిరోజు జపించండి. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? మనసుకు ప్రశాంతత వస్తుంది, భయాలు తగ్గుతాయి, ఆగిపోయిన పనులు కదలడం మొదలవుతాయి. ఇది అద్భుతం కాదు, ఇది వినాయకుడి కరుణ. భక్తులారా, మీరు నిజంగా ఈ విధంగా ప్రార్థిస్తే ఉద్యోగ సమస్య అయితే సరైన మార్గం చూపిస్తాడు, చదువులో ఇబ్బందులు ఉంటే బుద్ధి ప్రసాదిస్తాడు, కుటుంబ కలహాలు అయితే శాంతిని ఇస్తాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది పరీక్షించడం కాదు, నమ్మకంతో ప్రార్థించాలి. వినాయకుడు ఆలస్యం చేయవచ్చు, కానీ నిరాశపరచడు. భక్తులారా, మీరు ఈ వీడియోకి లైక్ చేస్తే వినాయక స్వామి మీ జీవితానికి శుభారంభం ఇస్తాడు. మీరు ఈ వీడియోని షేర్ చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిలుస్తాయి. కమెంట్లో ఓం గం గణపతయే నమః అని రాస్తే మీ కోరిక వినాయకుడి చెవికి చేరుతుంది. ఇది నమ్మకం, ఇది భక్తుల అనుభవం. ఈ ప్రార్థనను 21 రోజులు ఒక్కరోజు కూడా మానకుండా చేయండి. మీ జీవితంలో వచ్చే మార్పు మీ కళ్ళల్లో మీరే చూస్తారు. శ్రీ వినాయక స్వామి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై వినాయక దేవ. ఓం శాంతి శాంతి శాంతి.